పశ్చిమాసియా యుద్ధం ముదురుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్ దిగ్గజ టెక్ కంపెనీలను టార్గెట్ చేసింది. 18 టెక్ సంస్థలపై దాడులు చేసే అవకాశం ఉందని ఐఆర్జీసీ హెచ్చరించింది. సంక్షోభాన్ని ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ట్రంప్ చెబుతున్న వేళ ఇరాన్ నుంచి ప్రకటన రావడం కలకలం రేపుతోంది. ఇక దాడుల లక్ష్యాలను గుర్తించడంలో అమెరికన్ ఏఐ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, అందుకే ఇకపై ఈ సంస్థలే తమ లక్ష్యాలని పేర్కొంది. కంపెనీల జాబితాలో యాపిల్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబీఎం, డెల్, టెస్లా, బోయింగ్, హెచ్పీ, జేపీ మోర్గాన్ తదితర పేర్లున్నట్లు సమాచారం. ఇరాన్ వార్నింగ్ పై అమెరికా గట్టిగానే స్పందించింది. దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. పశ్చిమాసియా యుద్ధం ముదురుతోంది. గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలను టార్గెట్ చేసిన ఇరాన్ ఇక దిగ్గజ టెక్ కంపెనీలను అయితే టార్గెట్ చేసింది. మొత్తానికి వార్ బ్రేకింగ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇక 18 టెక్ సంస్థలపై అయితే దాడులు చేసే అవకాశం ఉందని ఐఆర్జీసీ హెచ్చరించింది. దీంతో సంక్షోభాన్ని ముగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని ట్రంప్ చెబుతున్న వేళ ఇరాన్ నుంచి ప్రకటన రావడం కలకలం రేపుతోంది. ఇక దాడుల లక్ష్యాలను గుర్తించడంలో అమెరికన్ ఏఐ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని, అందుకే ఇకపై ఈ సంస్థలే తమ లక్ష్యాలని పేర్కొంది. కంపెనీల జాబితాలో యాపిల్, మెటా, గూగుల్, మైక్రోసాఫ్ట్, ఇంటెల్, ఐబీఎం, డెల్, టెస్లా, బోయింగ్, హెచ్పీ, జేపీ మోర్గాన్ తదితర పేర్లున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఇరాన్ వార్నింగ్ పై అమెరికా గట్టిగానే స్పందించింది. దాడులను ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.